జోయాస్ ప్రొప్రైటరీ ఆయుర్వేదిక్ మెడిసిన్ అందమైన ఒత్తైన చుట్టూ జోయాస్తోనే సాధ్యం. ఒక క్వశ్చన్ అయితే అడగాలనిపిస్తుంది. ఏంటి క్వశ్చన్? హార్ట్ బ్రేక్ ఏమైనా అయింది అట్లా? అంటే మీది లవ్ మ్యారేజా? మావయ్యం చేసుకున్నాను. ఏం చదువుకున్నారు? నేనైతే పీజీ చేశాను, బట్ నాకు 10th లోనే మ్యారేజ్ అయిపోయింది. అంత వయసు అయిపోయినట్టు కనిపించట్లేదే. అంత వయసు కూడా నాకు లేదు. అడగాలనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటి ప్రేమ మీద? లవ్ అంటే నాకు తెలిసి బయట జరిగేది ఇంకేది ప్రేమ కాదు. ప్రేమ అంటే ఇప్పుడు ఎందుకు విడిపోతున్నారు అంటే అప్పుడు ఏదో జరిగినట్టుంది బాగా. జరిగినవి చాలా వరకు. ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నట్టున్నారు కదా ఈ మధ్య. లేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను ప్రమోషన్స్. అలా సపోర్ట్ చేశారు మీకు? ఎవరు సపోర్ట్ లేదు, నాకు నేనే సపోర్ట్ అంది. మీ మాటల్లో బాధ కనిపిస్తుంది కానీ మీరు షేర్ చేసుకోకుండా నవ్వేస్తున్నారు ఎందుకో. వీడియోస్ విషయంలో కాదు, జాబ్ విషయంలో కానీ, ఇంట్లోని మేనేజ్ చేసుకునే విషయంలో కానీ, అన్ని విషయాల్లోని. అవునా? ఎవరికి? ఇంట్లో వాళ్ళు అంటున్నా నేను. ఇంట్లో వాళ్ళంటే ఇంకా ఫ్యామిలీ అంతేనా? అంతే. మీకు ఇష్టం లేకుండా చేశారా పెళ్ళి? అంటే అయిపోయింది, లైఫ్ అందరితో అయిపోయింది, ఇంకేం లేదు. అయ్యోయ్యో, ఎన్ని నిందలు కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం నిజం. తొక్కేస్తారు కదా ఈ సమాజం. ఖచ్చితంగా మాటలతో. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ నా పిల్లలు పుట్టినప్పుడు, వాళ్ళు చూసుకున్నప్పుడు, స్టిల్ ఇప్పటికి కూడా. మీ గోల్ ఏంటి? నా గోల్ అంటే చదువుకునేటప్పుడు అని చక్కగా. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైషు. తనదైన వాయిస్తో, తన గొంతుతో మనందరికీ అర్థమయ్యేలా, మనందరి భావాలను జనాలకి తెలియజేసేలా మాట్లాడుతూ అందరి మనసులో ఒక ప్లేస్ని సంపాదించుకున్నారనమాట. తను ఎవరో కాదు, సునీత గారు. ఈరోజు నాతో పాటున్నారు. వైజాగ్ వచ్చేసాను సునీత గారితో మాట్లాడడానికి. బోల్డ్ అనే విషయాలు మాట్లాడేద్దాం. హాయ్ అండి. హాయ్ అండి వైశ్య గారు, నమస్తే. నమస్తే, ఎలా ఉన్నారు? బాగున్నాను. నన్ను అడగరా? మీరు ఎలా ఉన్నారు? చాలా బాగున్నాను. కాదండి, నాకు పెళ్ళైపోయింది తెలుస్తుంది కానీ ఒక క్వశ్చన్ అయితే అడగాలనిపిస్తుంది. ఏంటి క్వశ్చన్? హార్ట్ బ్రేక్ ఏమైనా అయింది అట్లా? లేదు, అట్లాంటిది అయితే ఏం లేదు. బ్రేకప్ అసలు అట్లాంటివి ఏం లేవు కదా? లేదు. అంటే మీ వీడియోస్లో సగం వరకు ఇట్లా నన్ను వదిలేసిపోయావనో, లేకపోతే తన గురించి మర్చిపోలేకపోతున్నానో, అప్పుడు నువ్వు ఇచ్చిన జ్ఞాపకాలతో బ్రతుకుతున్నానో, ఇట్లాంటి వీడియోస్ ఎక్కువ ఉంటాయి కదా. ఎందుకని అలా చేస్తూ ఉంటారు? మరి బ్రేకప్ అయ్యిందేమో అనుకున్నాను నేను. లేదు, బ్రేకప్ అయ్యే ఛాన్స్ అయితే నాకు రాలేదు ఇప్పుడు వరకు. అవునా? అంటే మీది లవ్ మ్యారేజా? లవ్ మ్యారేజ్ కాదు, చిన్నప్పటి నుంచి అనుకున్నది. అమ్మ వాళ్ళ తమ్ముడు మావయ్యం చేసుకున్నా. ఓ, మాయం చేసుకున్నారు. మరి ఈ స్క్రిప్ట్ ఇలా రాయడానికి కారణం ఏంటి? కారణం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓన్ వాయిస్తో చేద్దాం అనిపించింది. కాన్సెప్ట్ మా ఫ్రెండ్ లైఫ్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉండి, సో ఈ విధంగా చెప్తే బాగుంటుంది కదా. సో చాలా మంది బ్రేక్స్ అయ్యి ఇప్పుడు ఎక్కువగా అట్లానే కదా. సో అందుకని నేను ఓన్ వాయిస్తో, ఎవరో వాయిస్ చేయడం ఎందుకు, నా వాయిస్ చేసుకుందామని నేనే స్టార్ట్ చేశాను ఓన్ వాయిస్ కంటెంట్. ఓకే, ఫస్ట్ నుంచి ఇదే? ఫస్ట్ నుంచి కాదు, జస్ట్ లాస్ట్ ఇయర్ నుంచే స్టార్ట్ చేశాను. ఓకే, ముందు ఇంకే వేరే వీడియో? ముందు డైలాగ్స్ అండ్ జస్ట్ డాన్స్ చేసి చిన్న చిన్నవి అంతే, మరీ డాన్స్ అయితే కాదు కదా, జస్ట్ చిన్నగా స్టెప్స్ అంతే. లాస్ట్ ఇయర్ నుంచి స్టార్ట్ చేశాను, ఎక్కువ వైరల్ అయ్యాయి బాగా. ఎవరిచ్చారు ఐడియా మీకు? మీదేనా ఓన్గా వచ్చిందా లేకపోతే ఇంకెవరైనా? లేదు, నేనే ఓన్గా చేద్దామని మా అబ్బాయితో అడిగాను నేను. అంటే అబ్బాయి అంటే మా అక్కల బాబు. ఓకే. సో ఓకే, ఇప్పుడు ఎక్కువ ఓన్ వాయిస్ అయితే తొందరగా మంచిగా ఉంటుంది, సో ఈ కాన్సెప్ట్ తీసుకుందాం అని చెప్పేసి నేను అన్నా అనమాట మా అబ్బాయితో. ఆ కాన్సెప్ట్ అని చెప్పేసి అన్నారు, బట్ చేద్దాం అనిపించింది, నేనే చేశాను. వర్కౌట్ అయినట్టుంది కదా బాగా. అందరు పాపం హార్ట్ బ్రేక్ అయిన వాళ్ళు, లేకపోతే ఎవరైనా వదిలేసిపోయిన వాళ్ళు, అందరు కామెంట్స్ మీ వీడియోస్ కిందే ఉంటాయి. అవును, బాగా అయితే వీడియోస్ అయితే బాగా వైరల్ అవుతున్నాయి. సో మీరు ఎక్కడి నుంచి, మీ గురించి చెప్పండి నాకు కొంచెం. ఏం చదువుకున్నారు? సో ఎలా ఉండేది మీ చైల్డ్హుడ్? నేనైతే ప్రజెంట్ పీజీ చేశాను. ఇప్పుడు చేస్తున్నారా? చేశాను. ఓకే. బట్ నాకు 10th లోనే మ్యారేజ్ అయిపోయింది. ఆఫ్టర్ పెళ్ళయి పిల్లలు పుట్టి వాళ్ళు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ స్టడీ స్టార్ట్ చేశాను. అంత వయసు అయిపోయినట్టు కనిపించట్లేదే. అంత వయసు కూడా నాకు లేదు. 10th క్లాస్లో మ్యారేజ్ చేస్తే ఈ తర్వాత చదువుకున్నారు. మీ మావయ్య చదివించారా? నాకు ఇంట్రెస్ట్ నేను చదువుకున్నాను. ఎందుకంటే దేనికైనా, ఏ జాబ్కైనా దేనికైనా స్టడీ ఇంపార్టెంట్ కదా. మరి 10th అంతే కొంచెం ఇబ్బందిగా ఉంటుందని నేనే, వాళ్ళకి నచ్చకపోయినా సరే చదువుకున్నా.
ఓకే, మీరు ప్రాపర్ వైజాగేనా? ప్రాపర్ వైజాగే. ఓకే, పుట్టింది పెరిగింది పుట్టింది పెరిగింది చదివింది ఇప్పుడు ఉంటుంది కూడా అంతా వైజాగే. అంతా వైజాగ్. సో విలేజ్ మాది. సో ప్రజెంట్ వైజాగ్లో ఉంటున్నాను, అంటే వైజాగ్ డిస్ట్రిక్టే బట్ విలేజ్ అన్నమాట. విలేజ్ మీద. ఓకే, సో ఇప్పుడు ఈ వీడియోస్ చేస్తున్నారు కానీ అప్పుడు చదువుకున్నారు, మరి ఎందుకు జాబ్ చేయట్లేదు? జాబ్ చేస్తున్నా నేను, సపరేట్గా జాబ్ చేస్తున్నా. జాబ్ కూడా చేస్తున్నా. ఓ, జాబ్ చేసుకుంటూ వీడియోస్ చేసుకుంటూ ప్రమోషన్స్ చేసుకుంటూ హీరోల్ని మీట్ అవుతూ ఒక్కొక్కటి అన్ని మేనేజ్ చేస్తున్నా. ప్రజెంట్ అయితే లీవ్లో ఉన్నా. ఓకే, ప్రజెంట్ లీవ్ పెట్టా. ఓకే, గవర్నమెంట్ జాబా? లేదు, ప్రైవేట్ జాబ్, బ్యాంక్ సెక్టర్లో చేస్తున్నా, బ్యాంకింగ్. ఓకే, సో మీ వీడియోస్లో ఫస్ట్ వీడియో ఏంటి మీకు బాగా బాగా నచ్చి వైరల్ అవుతున్నాయి ఈ వీడియోస్ అని అనిపించిన వీడియో ఏంటి అసలు? ఫస్ట్ వీడియోస్ చాలా వీడియోస్ ఉన్నాయి నావి వైరల్ అయినాయి, అన్నీ బ్రేకప్ సంబంధించినవి కాబట్టి ఎక్కువ వైరల్ అయినాయి. అందులో చాలా ఉన్నాయి, ఎన్నైనా చెప్పలేను అసలు, అంత ఉన్నాయి అసలు. ఓకే, కానీ ఒక్క వీడియో అంటే కొంచెం బాగా హార్ట్కి టచ్ అయి ఉంటుంది. ఓకే, డైలాగ్స్ గుర్తున్నాయా మీకు? చాలా వీడియోస్ చేసినాం బట్ కొన్ని గుర్తుంటాయి, ఎందుకంటే మనకు కూడా టచ్ అవుతూ ఉంటాయి కదా. చెప్పే విధానంలో కూడా ఒక్కొక్కసారి ఏదో నాకే ఆ పెయిన్ జరిగినట్టు కళ్ళల్లో చెప్తుంటే వాటర్ వచ్చేస్తుంటాయి, కన్నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. దాంట్లో ఇన్వాల్వ్ అయిపోతాను. వీడియోస్లో చేసేటప్పుడు మాత్రం ఇన్వాల్వ్ అవుతాను. సో అందుకే అనుకుంటా అంతగా కనెక్ట్ అయ్యారు. నాకే జరిగినట్టు అందరూ కామెంట్స్ పెడుతూ ఉంటారు, బట్ అట్లా అయితే ఏం కాదు. ఓకే, ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా మా కోసం, మీరు చెప్పే వాటిలో బాగా అనిపించింది, మీకు బాగా నచ్చింది? బాగా అనిపించింది నచ్చింది అంటే, ప్రేమించిన వాళ్ళని వదిలేసి వెళ్ళిపోయేటప్పుడు ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే వెళ్ళిపోతున్నావా, అప్పుడే వెళ్ళిపోతున్నావా అనే ఆ చూపుల్లో అర్థం ఎదుటి వాళ్ళకి ప్రేమించే గుండెకి మాత్రమే తెలుస్తుంది. దీనికి ఒక సాడ్ మ్యూజిక్ బీజిఎం ఇంకొక బీజిఎం యాడ్ చేస్తే, సో అంటే ఎక్కువగా నన్ను అడిగా మా ఫ్రెండ్స్ గా రిలేటివ్స్ కానీ ఎక్కువ ఏమడుగుతారంటే, అసలు ఆ వీడియో తగ్గట్టుగా కంటెంట్ తగ్గట్టు నీకు సాంగ్ ఎక్కడ దొరుకుతాయి అన్నట్టుగా అంటారు. కరెక్ట్ గా దాని వర్డ్స్ తగ్గట్టుగా వస్తాయి కదా, అందుకని ఎక్కువగా అడిగే క్వశ్చన్ అయితే నన్ను అదే, సాంగ్ ఎలాగా దానికి కనెక్ట్ అవుతుంది అని చెప్పేసి. మీరు ఎడిటింగ్ అంతా నేనే, ఎవ్రీథింగ్ నేనే. సాంగ్ ఈ డైలాగ్స్ రాసుకున్న దగ్గర నుంచి సాంగ్ వరకు? డైలాగ్స్ రాసుకోవడం ఏముండదు, జస్ట్ నార్మల్ గా చెప్పేయడమే. రాసుకొని చెప్తేనే మర్చిపోతాను నేను అసలు. అట్లా ఒకసారి ట్రై చేశాను కానీ బట్ అది వర్కౌట్ అవ్వలే. బట్ నా ఎలా వస్తాయి సిచ్యువేషన్? మీకు సరిపోయిన సిచ్యువేషన్ కాదు, మీకు జరిగినవి కాదు, అప్పటికప్పుడు వేరే వాళ్ళది ఎక్కడో జరిగింది మీకు తెలియదు కదా. తెలీదు కానీ ప్రజెంట్ చూసినవే కదా అవన్నీ. నాకున్న దాంట్లో అయితే మ్యాక్సిమం అందరు చూసినవే ఇవన్నీ. పెయిన్ అనుభవిస్తున్నారే అందరూ చాలా మంది, ఎందుకంటే ఇప్పుడు ఎక్కువ బ్రేకప్సే కదా ఉన్నాయి. అంతేనా? అంటే హ్యాపీగా ఉన్న వాళ్ళే లేరంటారు మీరు? ఉన్నారు బట్ చాలా వరకు ఇప్పుడు అంతా నార్మల్ అయిపోయింది. లవ్ అనేది ఇప్పుడున్న జనరేషన్కి నార్మల్ అయింది జస్ట్. అందుకే ఎక్కువ బ్రేకప్స్ ఉంటే జస్ట్ అది కొంతవరకే మర్చిపోతారు, మళ్ళీ ఇంకొకరు స్టార్ట్ చేస్తారు. ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్ అంతే. అడగాలనిపిస్తుంది, మీ ఒపీనియన్ ఏంటి ప్రేమ మీద? లవ్ అంటే ఏంటి అసలు మీకు? లవ్ అంటే నాకు తెలిసి పేరెంట్స్ లవ్ అండి, హార్ట్ఫుల్గా ఉంటుంది, ఏది ఆశించుకుంటా అంతే. బయట జరిగేది ఇంకేది ప్రేమ కాదు. ప్రేమ అంటే ఇప్పుడు మ్యారేజ్ అయిన వాళ్ళు ఖచ్చితంగా పేరెంట్స్ అవుతారు, అది హార్ట్ఫుల్ లవే కదా, అక్కడి నుంచే కదా వచ్చేది అంతానా. మ్యారేజ్ చేసుకుందాం అనుకుని ప్రేమించుకునే వాళ్ళు ప్రేమ కాదంటారా? ప్రేమ కానీ ఎందుకు విడిపోతున్నారు అంటే అప్పుడు అది ప్రేమే కానీ ఎందుకు విడిపోతున్నారు? అందరూ విడిపోరు కదా, కొంతమందికి మాక్సిమం ఇప్పుడున్న జనరేషన్లో చాలా వరకు 80% అంతే అట్లానే ఉన్నాయి, ఒక 20% వరకే చివరి వరకు వెళ్తుంది. మీరు చాలా గట్టిగా ఫిక్స్ అయిపోయారు, ఏదో జరిగినట్టుంది బాగా. లేదు అట్లా ఏం లేదు, కానీ చూస్తూ ఉంటాం కదా చాలా వరకు. మా ఫ్రెండ్స్ విషయంలో జరిగినవి అండ్ ఇప్పుడు జాబ్స్కి వెళ్ళినప్పుడు చాలా మంది మాట్లాడుకుంటూ ఉంటారు, తెలుస్తూ ఉంటుంది, ఇట్లా డిస్కషన్ చేసుకుంటూ ఉంటాం కదా. సో ఎక్కడో కాడ జరిగినవి చాలా వరకు. కొంతమంది నాకు మెసేజ్ కూడా చేస్తూ ఉంటారు, అక్క ఇలా జరిగింది మాకు ఒకసారి తనకు అర్థమయ్యేలాగా ఒక వీడియో చేసి పెట్టవా అని చెప్పేసి. బట్ వాళ్ళు చూస్తారో చూడరో తెలియదు కానీ బట్ అది కంటెంట్ చెప్పింది బాగుంటే నేను చేస్తాను. కానీ అది కూడా ఒక విధంగా అంటే అడుక్కొని తెచ్చుకునే ప్రేమ. అసలు ప్రేమ ఎందుకు? అవసరం లేదు కదా అలాంటి ప్రేమ. ఎప్పుడైనా అడుక్కొని తెచ్చుకునేది, ఫోర్స్ చేసుకొని తెచ్చుకున్నాను, ప్రేమించు, నాకు రెస్పెక్ట్ ఇవ్వి, నాతోనే మాట్లాడు, ఇట్లా ప్రేమ ఎక్కువ కాలం అయితే ఉండదు, నిజంగా ఉండదు. అదే కదా, అది అర్థం చేసుకోరు పాపం. వాళ్ళే కావాలి, వాళ్ళు వస్తే బాగుండు అని వాళ్ళ ఆలోచన అలానే ఉంటుంది. వెళ్ళిపోయారు కదా, వస్తే బాగుండు. మ్యాక్సిమం ఇప్పుడున్న ఏంటంటే ప్రేమలో అండర్స్టాండింగ్ ఉంటారండి. నీకు ఎన్ని గొడవలైనా సరే అర్థం చేసుకునే మైండ్ సెట్ ఉంటేనే అది చివరి వరకు వెళ్తుంది, లేదు అంటే ఛాన్స్ లేదు వెళ్ళడానికి.
ఓకే. సో వైజాగ్లో బోల్డ్ అంతమంది ఇన్ఫ్లుయెన్సర్లు ఉన్నారు. అసలు వైజాగ్ అంటేనే చాలా చాలా మంది కనిపిస్తారు. ఇక్కడికి సినిమా యాక్టర్లు ప్రమోషన్స్ కోసం దిగి వస్తుంటారు కదా. మీ మీ అందరి మధ్యలో ఆ కాంపిటీషన్ ఎలా ఉంటుంది? చాలా ఎక్కువగా ఉంటుందండి. గొడవలు పడుతుంటారు అప్పుడప్పుడు? గొడవలు అంటే ఇన్ఫ్లుయెన్సెస్ ఎంతవరకు అంటే మేము అంతవరకే ఉంటాము తప్ప గొడవల వరకు అంటే అట్లాంటి నేను ఇప్పటి వరకు చేయలే అసలు. కానీ పరిచయాలు ఉంటాయి, పరిచయాలు ఉంటాయి. మనకి ఇది వచ్చింది వాళ్ళకి కూడా చెప్దాం, వాళ్ళు కూడా చేసుకుంటారు, కానీ బాగుంటుంది. రేరు అది, రేరు. మనకి ఛాన్స్ వచ్చింది పోలే చెప్దాంలే అనే కాన్సెప్ట్ అయితే చాలా రేరు. కొంతమంది ఉంటారు కానీ చాలా వరకు అయితే ఉండరు. మీరు ఎందుకని వీడియో స్టార్ట్ చేద్దాం అనుకున్నారు? అసలు ఇన్ఫ్లుయెన్సర్గా ఎందుకు రావాలి? నార్మల్గా స్టార్ట్ చేశాను నేనైతే. నార్మల్గా జస్ట్ డైలాగ్స్, అప్పుడప్పుడు డ్యాన్స్ అంతే. అది ఖాళీ ఉన్న టైంలో, ఆఫ్టర్నూన్ టైంలో ఖాళీ ఉంటే, లంచ్ టైంలో ఖాళీ ఉంటే చేసేదాన్ని అంతే. సింప్లీ అసలు దాని మీద ఇష్టంతోనో ఏదో చేసేయాలి జస్ట్ అంటే ఫస్ట్ నార్మల్గా స్టార్ట్ చేశాను. ఇంకా ఫాలోవర్స్ వ్యూస్ ఎక్కువ రావడం వల్ల ఓకే నాకు ఇంట్రెస్ట్ అనిపించింది. అప్పటికి కూడా నేను 2 lakhs వరకు నార్మల్ వీడియోస్ చేశాను. 2 lakhs కదా, 1.5 వరకు నార్మల్ వీడియో చేశాను. నాకు లాస్ట్ ఇయర్కి ఇప్పటికి 1,00,000 మినిమం దగ్గర వచ్చింది. ఓన్ వాయిస్ వల్ల కేవలం నాకు ఇప్పుడు 3,43,000 మెంబర్స్ ఉన్నారు. ఓన్ వాయిస్ వల్ల చాలా మంది 1 lakh అబౌవ్నే వస్తారు నాకు ఫాలోవర్స్. ఓన్ వాయిస్ నుంచే వచ్చారు. ఓన్ వాయిస్ నుంచి ఎక్కువ వచ్చారు. వీడియోస్ కూడా ఎక్కువ ఓన్ వాయిస్ వల్లే వైరల్ అయ్యాయి. ఓకే. కానీ ప్రమోషన్స్ ఎక్కువ చేస్తున్నట్టున్నారు కదా ఈ మధ్య? లేదు, ఇప్పుడే స్టార్ట్ చేశాను ప్రమోషన్స్. ఇంత ముందు చేద్దాం అనుకున్నా, చేశాను బట్ డిలీట్ చేశాను. ఎందుకు ఉంచలేదు. ఇప్పుడిప్పుడే స్టార్ట్ చేస్తున్నాను ప్రమోషన్స్. ఓకే. అంటే అప్పుడు బెట్టింగ్ యాప్స్ అవి అచ్చా, ఇది ఇప్పుడు వచ్చి నేను ఎప్పుడు కూడా చేయలే. జస్ట్ వర్క్ ఫ్రమ్ హోమ్ అమ్మాయిలకి యూజ్ అయింది ఎట్లా, ఇది మాత్రమే చేశాను. అవి చేశారు, మళ్ళీ డిలీట్ చేసేసారు. ఇప్పుడు స్టార్ట్ చేస్తున్నాను. అదే ఊర్లో వైజాగ్లో ఎక్కడుంటే అక్కడికి వెళ్ళిపోయి చేసి చేస్తున్నారు కదా, చూస్తున్నాం. అవునవును. కానీ ఆ అథెంటిసిటీ పోతుంది కదా పేజ్కి. ఏంటంటే న్యాచురల్ ఫాలోవర్స్ ఉన్నప్పుడు రోజు ప్రమోషన్స్ పెడితే ఇష్టం. రోజు ప్రమోషన్స్ పెడితే కొంచెం ఇదవుతుంది. నేను రోజు పెట్టనుగా, నేను చేస్తుంది అంటే అంత ఒక్క అది అఫీషియల్ అయితేనే కొంచెం ఒప్పుకుంటాను నేను. ఓకే. లేదు నార్మల్గా అయితే ఎట్లా పడితే అట్లా చేయాలంటే చేయను నేను. ఎందుకంటే మనకున్న పేజ్కి ఇమేజ్ పోతుంది కదా. హీరోలను కలుస్తారు, ఆ తర్వాత షాప్లకి వెళ్తారు. ఆల్మోస్ట్ ఒక 3-4 వీడియోస్ చూస్తే దాంట్లో ఒక 2-3 వీడియోస్ అవే ఉన్నాయి, మిగతా 2 వీడియోస్ మీ ఓన్ వాయిస్ ఉంది. నేను తప్పనట్లేదు కానీ మిమ్మల్ని ఇష్టపడి ఫాలో అయ్యే వాళ్ళకి ఎందుకు మధ్యలో ఇవే ఎక్కువ కనిపిస్తున్నాయని ఒక ఇదైతే వస్తుంది కదా. బట్ ఎక్కువగా అయితే లేదు, జస్ట్ చాలా తక్కువ పెడతాను నేను. చాలా అంటే ప్రమోషన్స్ చాలా తక్కువ, మ్యాక్సిమం నావే ఉంటాయి ఎక్కువ. ఎందుకంటే నా వీడియోస్ కోసం వెయిట్ చేసే వాళ్ళు కూడా చాలా మంది ఉంటారు. ఈ రోజు ఏం కంటెంట్ వస్తుందా, ఈ రోజు ఏంటి అనేది ఖచ్చితంగా కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకు ఇలా సాడ్ వీడియోస్ చేస్తున్నారు, ఎందుకు అలా ఫీల్ అవుతున్నారు, ఒక్కసారి ఒక హ్యాపీగా ఉన్న వీడియో చేయొచ్చు కదా అంటారు. డెఫినెట్లీ. ఓన్లీ సాడ్ వీడియోసే చేస్తారా? అంటే సాడ్ వీడియోస్ అంటే నార్మల్ మధ్యలో చాలా ఉంటాయి. సాడ్ వీడియోస్కే ఎక్కువ వ్యూస్ వచ్చి ఉంటాయి కూడా, అందుకే జనాలకి అవే గుర్తుంటాయి. హ్యాపీగా చేసి వీడియోస్ అంతగా పట్టించుకో. అవి కూడా వ్యూస్ చాలా బాగా వస్తాయి కానీ నాకు టైం ఉంటే అది చేస్తూ ఉంటా. ఇవంటే చెప్పి వెయిటింగ్ ఉంటుంది కదా, ఫాస్ట్గా అయిపోద్ది. మొత్తంగా యాక్చువల్లీ నెగిటివ్గానే ఉంటాయి. ఆల్మోస్ట్ బ్రేకప్ గురించో వదిలేసి బ్రేకప్ గురించో పెట్టుకుంటారు. అవే సో అన్నీ ఇలానే ఉన్నా సో కంపల్సరీ అమ్మాయికి అబ్బాయికి యూజ్ అయినవి ఉంటాయి. అంతేనా? మీ నుంచి నేర్చుకునే వాళ్ళు ఉన్నారా? అంటే వీడియోస్ నుంచి ఏమైనా చెప్తారా అలా మీ కామెంట్స్లో కాంప్లిమెంట్స్లో కానీ? చెప్తాను, మెసేజ్ చేస్తారు నాకు, టెక్స్ట్ చేస్తారు. సో ఈ వీడియో వల్ల నీ మెసేజ్ వాళ్ళు మేము కలిసాము. కొంతమంది విడిపోయిన వాళ్ళు కూడా ఉంటారు కదా, సో కలిసామని చెప్పేసి మెసేజ్ చేసిన వాళ్ళు కూడా ఉన్నారు. మీ వీడియోస్ వల్లనా? అవునా? వీడియోస్ వల్ల కలిసిపోయే వాళ్ళు ఉంటారా? ఎందుకుంటారు? అన్ని నెగిటివ్ గా ఎందుకు వస్తుంటాయి, కొన్ని పాజిటివ్ కూడా ఉంటాయి కదా. పాజిటివ్ ఉన్నా కానీ కలిసిపోయి అంత ఇదైపోతారా ఒకరు వీడియో చూసి అనే ఆలోచన వస్తే కాదని. ఇద్దరి మధ్య అండర్స్టాండింగ్ లేక విడిపోయి తర్వాత అందులో ఒకరికి తగ్గి రిక్వెస్ట్ చేసుకొని కలిసిపోయే వాళ్ళు ఎందుకు ఉంటారు కదా, డెఫినెట్లీ ఉంటారు. చిన్న చిన్న గొడవలు అయితే మేబీ కలిసిపోవచ్చు, కానీ పెద్ద పెద్ద గొడవలు అయితే కష్టమే. పెద్ద గొడవలు అనే వాళ్ళకి వీడియోలో ఏంటి బ్లాక్ చేసి పెడతారు కదా. కంపల్సరీ వదిలేయని ఫిక్స్ అయిన వాళ్ళు పెద్ద పెద్ద కారణాలు, పెద్ద పెద్ద గొడవలు అవసరం లేదు. జస్ట్ చిన్న రీజన్ చాలు నేను వదిలేయడానికి, అంతే. ఆ ఒక్క రీజన్ పట్టుకొని దాన్నే సాగదీసి నువ్వు ఇలా చేసావు అలా చేసావు అని చెప్పేసేసి ఒక్క రీజన్ తోటే బ్లాక్లు చేసేస్తారు, విడిపోతారు. వాళ్ళకి చిన్న రీజన్ చాలు అంతే. దానికి విడిపోవడానికి వదిలేయడానికి పెద్ద పెద్ద కారణాలు అవసరం లేదు, ఏదో ఒకటి చిన్న రీజన్ అంతే సరిపోతుంది. అదే కలవడానికి చాలా కష్టపడాలి.
మీలాంటి వీడియోలు కూడా కావాలి. కలిపేలా వీడియోస్ చేయండి పాపం, కొంచెం కలవడానికి యూజ్ అవుతుంది. ఎందుకు చాలా వీడియోస్ ఉన్నాయి, కానీ అన్ని విడిపోనియే కాదు కలిసినవి కూడా ఉన్నాయి వీడియోస్. చూస్తే ఉంటాయా? ఎందుకుంటే ఉన్నాయి కూడా. పర్లేదులేండి, మీ వల్ల ఒకరు కలిసారని ఆనందం వాళ్ళకు ఉంటుంది కదా. అట్లీస్ట్ మనం ఆవిడ వీడియో చూసి కలిసాము అనే ఆలోచన కూడా చెప్పారు కూడా. ఇన్ఫ్లుయెన్సర్స్ మీరందరూ నేను ఇందాక అడిగినట్టు ఇంతమంది ఇన్ఫ్లుయెన్సర్స్ ఉన్నప్పుడు బ్యాక్లో నేను ఇంతకుముందు కొంతమందిని వైజాగ్లో వాళ్ళని ఇంటర్వ్యూస్ చేస్తున్నాను అనమాట. వాళ్ళు మాట్లాడినప్పుడు కూడా మాకు పోటీతత్వం ఎక్కువ ఉంటుంది, మా వీడియోస్ బాగా వెళ్తున్నాయంటే ఏదో ఒకటి చేసి వాటిని వెళ్లకుండా చేయడము, రిపోర్ట్ చేయడము, అసలు పోకుండా చేయడము, వాళ్ళు మాత్రమే బాగుండాలనుకునే వాళ్ళు చాలామంది ఉన్నారు అని చెప్పేసి. మీ విషయంలో అట్లా ఎప్పుడైనా జరిగిందా? ఎప్పుడైనా చూసారా? ప్రజెంట్ నా విషయంలో అయితే ప్రజెంట్ ఇప్పటివరకు ఇది ఏం జరగలేదు. నెక్స్ట్ తెలియదు మరి జరుగుతుంది లేదు, ఎందుకంటే పోటీ అన్నాక చాలా మందికి వీడియోస్ వైరల్ అవుతున్నాయి. సో మంచిగా ఉన్నదంటే ఖచ్చితంగా మనల్ని బ్యాక్ లాగే వాళ్ళు ఎక్కువగానే ఉంటారు. మనకు స్టెప్ ముందుకెళ్తున్నామంటే 10 మంది ఉంటారు లాగడానికి వెనకతల. అవన్నీ పట్టించుకోకుండా ఏం జరిగినా సరే ముందుకు వెళ్ళాలి అంతే. నా కాన్సెప్ట్ అయితే అదే. ఓకే, ఎవరు సపోర్ట్ చేశారు మీకు మీ వీడియోస్ విషయంలో కానీ మీ ఇన్స్టా? ఎవరు సపోర్ట్ లేదు స్టిల్ ఇప్పటి వరకు. నాకు నేనే సపోర్ట్ అంతే. ఓకే, మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరికి ఇష్టం లేదు వీడియోస్ చేయడం అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్. ఓ, మీ ఇంట్లో చెప్పారా? చెప్పా, స్టార్టింగ్ నుంచి అయితే ఎవరికి ఇష్టం లేదు. ఇప్పుడు ఓకే సరే. ఇప్పుడు ఏంటంటే వీడియోస్ అంటే కొంతమంది నెగిటివ్గా చూడడము, నెగిటివ్గా మాట్లాడడం ఇట్లా అన్నీ చేస్తూ ఉంటారు కదా, అందుకని వద్దు అంటారు ఎందుకు పబ్లిక్లో అలా అని చెప్పేసి. ఓకే, స్టార్టింగ్లో అలా అనేవాళ్ళు, అయినా కూడా యూ వాంటెడ్ టు డూ వీడియోస్, మీ అంతటి మీరు చేద్దామని ఫిక్స్ అయ్యాను. ఓకే, ఎలాగైనా సరే మీరు ఏమని అనుకోండి, నేను చేస్తాను. ప్రజెంట్ ఎక్కువగా ఎలా ఉందంటే నెగిటివ్గానే ఉన్నారు. నెగిటివ్గానే మనల్ని చూసే వాళ్ళు మాత్రమే. ఇప్పుడు ఒక వీడియో పోస్ట్ చేశాను, ఆ వీడియోలో ఓకే తనకు అలా జరిగిందా అని వెనకట్ల 10 విధాలుగా మాట్లాడుకునే వాళ్ళు మాత్రమే ఉంటారు. అసలు ఎందుకు అలా చేస్తుంది, అసలు ఏంటి సిచ్యువేషన్, ఓకే ఇన్ని వీడియోస్ చేస్తుంది కదా జస్ట్ నార్మల్గా చేస్తుందేమో అని ఆలోచించే వాళ్ళు కాదు. ఏదో జరిగిందిలే, ఏదో ఉంటుందిలే అనే విధంగా మాట్లాడుకునే వాళ్ళే ఎక్కువ మంది ఈ రోజుల్లో. ఓకే, నా విషయంలో అయితే మనకి నెగిటివ్గా ఎక్కువ, శత్రువులే ఎక్కువ నాకు. అవునా? ఇందా నుంచి నేను అదే అనుకుంటున్నా, మీ మాటల్లో బాధ కనిపిస్తుంది కానీ మీరు షేర్ చేసుకోకుండా నవ్వేస్తున్నారు ఎందుకో. అలాని కాదు, బట్ ఎక్కువ బయట వాళ్ళు మిమ్మల్ని సపోర్ట్ చేసే వాళ్ళు ఉన్నారు, మీ వాళ్ళే మిమ్మల్ని అర్థం చేసుకునే వాళ్ళు లేరు ఇంకా, అంతేనా? అర్థం చేసుకుంటే ఇప్పుడు పర్లేదు, కొంచెం ఒక ఫేమ్ వచ్చింది, ఒక స్టేజ్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఓకే. స్టార్టింగ్ నుంచి అయితే ఫుల్ మనకి నెగిటివే. తిట్టే వాళ్ళ బాగా మనకి ఆ వీడియోస్ బాగా నార్మల్గా కాదు ఒక్క రకంగా కూడా. అయినా సరే నేను ఆపల దేన్ని కూడా చేస్తూనే ఉన్నా. ఏదో రోజు మనకి ఒక గుడ్ టైం రాకుండా ఉంటుందా అని చెప్పేసి. అదొక్క వీడియోస్ విషయంలో కాదు, జాబ్ విషయంలో కానీ, ఇంట్లోని మేనేజ్ చేసుకునే విషయంలో కానీ, అన్ని విషయాల్లోని. అవునా? జాబ్ చేయడం కూడా ఇష్టం లేదా మీ ఇంట్లో వాళ్ళకి? అంటే ఎవరికి? ఇంట్లో వాళ్ళు అంటున్నా నేను. ఇంట్లో వాళ్ళంటే ఇంకా ఫ్యామిలీ అంతేనా? అంతే. ఏదో ఎక్కడో నేను మరీ అడిగేస్తే బాగోదేమో అని ఆగిపోతున్నాను. మీరేదో చెప్పడానికి ఇబ్బంది పడుతున్నట్టుగా. ఇబ్బంది ఏం లేదు, జస్ట్ నార్మలే. ఇంట్లో వాళ్ళంటే ఫ్యామిలీ వాళ్ళు అంతే, అంతమించి అయితే ఇంకేం ఉండదు. మనకి పర్టికులర్గా సపోర్ట్ చేసేది ఏమంటారు, మనకి పర్టికులర్గా క్వశ్చన్ చేస్తున్నామంటే ఎక్కువగా ఇంట్లో వాళ్ళే ఉంటారు తప్ప బయట వాళ్ళు అంత క్వశ్చన్ చేసే ఛాన్స్ నేనేమో ఒకళ్ళు ఇచ్చిన నా బ్యాక్ మాట్లాడుకుంటారు తప్ప నా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఎవరు మాట్లాడుకోరు. బయట వాళ్ళు ఎలా ఉన్నా ముందు ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేయాలి కదా. ఇంట్లో వాళ్ళు సపోర్ట్ చేస్తే స్టిల్ లాస్ట్ టైం వరకు మనకి లేదు, ఇప్పుడైతే ఓకే. ఇప్పుడు చేస్తున్నాను కాబట్టి అంత. మీ హస్బెండ్ సపోర్ట్ చేస్తారు ఇప్పుడు ఓకే. స్టార్టింగ్ అంటే వాళ్ళకి బయట వాళ్ళకి తెలుసు కదా, మగవాళ్ళంటే ఎక్కువగా అన్నీ ఆలోచిస్తారు కదా అన్ని వైపులా, అందుకని వద్దు అనేవారు. ఇప్పుడు ఓకే పర్వాలేదు. వీడియోస్కి ఓకే సపోర్ట్ చేయలేదు అనుకోండి, బట్ జాబ్కి ఏమైంది? చదివించారు కదా, చదివించింది ఆయన అయినప్పుడు. చదువు కూడా నాకు ఇష్టం ఉండే చదువుకోండి. ఎందుకు పెళ్ళి అంటే అప్పటికి నాకు 2 పిల్లలు పుట్టేశారు కదా. 10th క్లాస్ అయిపోగానే మీకు 10th అయిపోయిన తర్వాత నాకు పెళ్లి చేస్తారు. వెంటనే 2 పిల్లలు 19 ఇయర్స్కి 2 పుట్టేశారు. ఓ, సో మీకు ఇష్టం లేకుండా చేశారా పెళ్ళి? అంటే ఊర్లలో ఆటోమేటిక్గా చేసేస్తారు కదా, ఊర్లలో ఎక్కువ చేస్తూ ఉంటారు కదా. వెనకాల 2-3 ఆడపిల్లలు ఉన్నారంటే ముందు పెద్ద అమ్మాయి బలైపోవాల్సింది. ఆ పెద్ద అమ్మాయి మీరేనా? మా ఇంట్లో నేనే, మనీ ఫస్ట్, తర్వాత నేను, మా చెల్లి ఉంది. ఓకే, చిన్నప్పటి నుంచి అనుకుంటున్నారని చెప్పేసి చేశారు అంతే.
వాళ్ళు అనుకున్నారు, మీకు చేసేసారు. నాకు చేసేసారు, అయిపోయింది. లైఫ్ అంతటితో అయిపోయింది, ఇంకేం లేదు. అయ్యోయ్యో, అలానే అనిపించిందా? అంటే దాని నుంచి మూవ్ ఆన్ అయ్యి వచ్చేసారు కదా మీరు, ఆటోమేటిక్గా బయటకు వచ్చారు, చదువుకున్నారు, వీడియోస్లోకి వచ్చారు. అదే వాళ్ళకి ఇష్టం లేదు ఏది కూడా, బట్ నా ఫోర్స్ మీద చదువుకోవడం అన్నీ నేనే. స్టిల్ ఇప్పటి వరకు అన్నీ నేను ఫోర్స్ చేసుకొని అన్నీ చేసుకొని స్టిల్ ఇప్పుడు ఇలా నిలబడ్డాను. ఇప్పుడంటే ఇప్పుడు ఓకే అందరికీ. అవునా? ఇప్పుడు ఒక స్టేజ్ వచ్చింది కాబట్టి, ఒక ఫేమ్ ఉంది కాబట్టి ఇప్పుడు ఓకే. స్టార్టింగ్ నుంచి సపోర్ట్ చేసిన వాళ్ళు అంతా ఏం లేదు. చదివించడానికి కూడా ఎందుకు వద్దు, పిల్లలు చేసుకుని ఉంటే చాలు అన్నాడు. కానీ నేను మాత్రం చదువుకోవాలి, ఇష్టం కదా, మధ్యలో ఆగిపోయి చదువుకోవాలని. అప్పుడు పిల్లలు స్కూల్కి పంపించాక ఇద్దరిని, అప్పుడు నేను కాలేజ్కి చదువుకున్నాను. పిల్లల్ని ఇద్దరు రెడీ చేసి బాక్సులు కట్టి వాళ్ళని స్కూల్ ముగ్గురు వెళ్ళిపోయే వాళ్ళని. ముగ్గురు పిల్లల? ఓహో, వాళ్ళిద్దరు నేను. వాళ్ళిద్దరిని అటు పంపించి నేను కాలేజ్కి వెళ్ళేదాన్ని. కానీ నిజంగా నార్మల్గా ఒక అమ్మాయి కాలేజ్కి వెళ్ళి చదువుకోవడం వేరు, ఒక ఉమెన్ పిల్లల్ని చూసుకొని వాళ్ళని పంపించి తన వెళ్ళి చదువుకోవడం చాలా ఇబ్బంది ఉంటుంది. మీరు చెప్పినంత ఈజీగా అయితే చెప్పినంత ఈజీ అయితే కాదు, చాలా హార్డ్ వర్క్ ఉంటుంది బ్యాక్. ఎలా మేనేజ్ చేసేవారు అప్పుడు మీరు ఈ సిచ్యువేషన్? చదువుకోవాలనే మైండ్లో ఉంది కాబట్టి నాకు ఇంకెంత కష్టమైన సరే భరించాలి, ఎవరేమన్నా ఎంత కష్టమైనా భరించాలి, ఇంట్లో వర్క్స్ చూసుకొని ఇప్పుడు వెళ్ళేదాన్ని. మీ అమ్మమ్మ అమ్మమ్మ కొడుకే కదా మామయ్య, అమ్మమ్మ వాళ్ళు కూడా సపోర్ట్ చేసేవాళ్ళు కదా? వాళ్ళకి ఏంటంటే పెద్దలు కదా, ఎందుకు ఇప్పుడు అవసరమా ఆడపిల్లకి, అయిపోయింది కదా ఇంకా తర్వాత చేసేది ఏముంది అన్నట్టుగా ఒప్పుకోలేదు చదువుకోవడం. ఈ ఫేస్ ఎలా ఫేస్ చేసి నిలబడి వచ్చారు. ఇప్పుడు ఇలా నిలబడ్డామంటే దాని వెనకాల చాలా కష్టం ఉంది, నాట్ ఈజీ అసలు. అదే మీరు చెప్పమంటే దాచిపెట్టేసుకుంటున్నారు. నాట్ ఈజీ, ఏదైనా పర్సన్ అండి. అవును, నాట్ ఈజీ. ఎందుకంటే ఇంతవరకు వచ్చాము ఒక ఉమెన్గా అంటే చాలా కష్టం ఉంటుంది, అందులోని ఎన్ని నిందలు కూడా ఉంటాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది మాత్రం నిజం. ఒక మగాడు ఏం చేసినా యాక్సెప్ట్ చేస్తారు. మనం మంచిగా పోతున్నా కూడా అంత ఈజీగా యాక్సెప్ట్. అమ్మాయినా అంటారు, అందులో పెళ్ళైన అమ్మాయిని అసలు అనరని గ్యారంటీ ఏంటి? ఖచ్చితంగా అంటారు. ఎన్నో నిందలు ఉంటాయి. బయట నడుచుకుంటూ వెళ్తున్నామంటే ఎంతోమంది ఎన్నో రకాలుగా అంటారు. అవన్నీ విని వెళ్ళినట్టు వదిలేసేసి ముందు మన పని ఏంటి అది చూసుకోవడం అంతే. మీకు నిందలు పడ్డాయా? ఎందుకు పడవండి, డెఫినెట్లీ పడతాయి. హట్ అయ్యే వాళ్ళ చాలా. కానీ నా గోల్ ఏంటి, సో అది మాత్రమే చూసుకున్నా. అనేవాళ్ళు ఎప్పుడు అంటానే ఉంటారండి, అనేవాళ్ళు డెఫినెట్లీ అంటారు. అవన్నీ మనం విని వెళ్ళినట్టుగా మళ్ళీ మన ముందుకు వచ్చి మాట్లాడరు, అంత ధైర్యం ఉండదు. సో వాళ్ళ ద్వారా జస్ట్ నాకు తెలిసినా సరే నేను అసలు పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో వాళ్ళే అంటారు, వాళ్ళు ఎలా అంటున్నారు అలా అంటున్నారు. నా ముందుకు వచ్చాను మనం చెప్పండి, నేను వాళ్ళకి కరెక్ట్ సమాధానం చెప్తా అంతే. అసలు వినవు, నువ్వు ఎట్లానే ఉంటావు అంటారు. ఓకే, మీ అమ్మ వాళ్ళని ఎప్పుడు అడగలేదా ఇట్లా నేను పెళ్ళైన తర్వాతనే చదువుకుంటాను, ఆ విషయం ఒప్పించి చేయండి అనో, లేకపోతే ఈ విషయం గురించి ఎప్పుడైనా? నాకు అసలు తెలిస్తేనేగా ఈ మంత్ 30 నీ మ్యారేజ్ అన్నారు అంతే వాళ్ళు. సీరియస్లీ అంటే నేను హాస్టల్లో ఉన్నాను, సో బయటకు వచ్చిన తర్వాత ఈ మంత్ 30 నీ మ్యారేజ్ అన్నారు అంతే. ఇంకేమంటే అప్పటికే అన్ని ఫిక్స్ అయిపోయాయి, చేసేసుకున్నారు. అయిపోయింది. గ్రేట్ అండి బాబు. సో యూ సఫర్డ్ ఎలాట్, మీరు దగ్గరుండి మీ అంతటి మీరు నిలబడ్డారు కాబట్టి ఐ వాంట్ టు ఆస్క్ దిస్ క్వశ్చన్. ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది ఎంత ఇంపార్టెంట్ ఇప్పుడున్న కాలంలో? అమ్మాయిలు జాబ్ చేయడము, వాళ్ళంతటి వాళ్ళ కాళ్ళ మీద నిలబడము, ఫినాన్షియల్ ఇండిపెండెన్స్ వాళ్ళకు ఉండడము ఎంత ఇంపార్టెంట్ అనుకుంటున్నారు? చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందండి, మ్యారేజ్ అయిన తర్వాత సో కొన్ని సిచ్యువేషన్స్లోనే ఎలా అయినా అవ్వచ్చు, పరిస్థితులు ఎలా అయినా ఉండొచ్చు, కానీ ఉమెన్ మాత్రం ఇండిపెండెంట్గా నిలబడాలి. నేను చెప్పింది ఏంటంటే ఖచ్చితంగా ఎవరు సపోర్ట్ ఉన్నా లేకపోయినా సరే ఖచ్చితంగా ఇండిపెండెంట్గా నిలబడాలి. ఎన్ని నిందలు వచ్చినా, అది ఎంత కష్టమైనా సరే నిలబడాలి అంతే. తొక్కేస్తారు కదా ఈ సమాజం, ఖచ్చితంగా మాటలతో, వాళ్ళ మాటలతోనే వచ్చి డైరెక్ట్గా కొట్టబడలేదు మనల్ని. వాళ్ళు అనేసే మాటలకి అందరూ నిలబడి అవన్నీ తట్టుకొని నిలబడితేనే ముందుకు వెళ్తారు, స్ట్రాంగ్గా నిలబడతారు. నిజంగా చెప్తున్నాను. ఎందుకంటే ఆ గుండె కూడా చాలా హార్డ్ అయిపోతుంది. ఎంతమంది ఎన్ని అనుకున్నా సరే అవన్నీ కాదు. ఇప్పుడు జాబ్ చేయాలి, ఇంట్లో పరిస్థితులు బాగాలేదు, రోడ్డును పోయే వాళ్ళు ఎవరో ఏదో అన్నారని చెప్పి అమ్మాయి జాబ్ చేయకుండా ఇంట్లో ఉంటుందా? ఇంట్లో పస్తులు ఉంచుతుందో చెప్పండి? అట్లా కాదు కదా. ఇప్పుడు మ్యాక్సిమము ఉమెన్స్ చాలా వరకు ఈ నిందలన్నీ భరిస్తూనే ఉన్నారు, జాబ్ చేస్తున్నారు. అది ఆఫీస్లో అవనండి, ఇంట్లో అవనండి, బయట అవని, ఏదైనా సరే. అలాగని అందరూ కూడా సైలెంట్గా ఇంట్లో కూర్చొని లేరు కదా,
కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు. లేదు, కూర్చోవాల్సిన అవసరం కూడా లేదు, కూర్చోరు కూడా. ఎవరేమనుకుంటారు నాకెందుకు అన్నట్టుగానే ఉన్నారు. ఎస్. మీ పిల్లలు మీరు చూసుకుంటున్నారు ఇప్పుడు? మీ సొంత డబ్బులతోనే చదివిస్తున్నారు కదా? చదివిస్తుంది. ఆల్మోస్ట్ పెద్ద అయిపోయి ఉంటారు వాళ్ళు. డిప్లొమా పెద్ద అబ్బాయి, చిన్న అబ్బాయి 9th. మీకు డిప్లొమా చేసే అబ్బాయి ఉన్నాడా? డిప్లొమా పెద్ద అబ్బాయి. వామ్మో, నిజంగా అంటే యా ఐ కెన్ అండర్స్టాండ్. అవన్నీ మేనేజ్ చేసుకుంటూ వచ్చారు కాబట్టి వాళ్ళిద్దరిని మీరు చదివిస్తున్నారు, మీ జాబ్ మీరు చేసుకుంటున్నారు ఇండిపెండెంట్గా. ఇప్పుడు ఒక ఇన్ఫ్లుయెన్సర్గా ఆల్మోస్ట్ 3,50,000 మెంబర్స్ ఫాలోవర్స్ని పోగు చేసుకున్నారు. ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. నేను ఈ 2 క్వశ్చన్లు మ్యాండేటరీగా ప్రతి ఒక్కరిని అడుగుతాను, సో మిమ్మల్ని కూడా అడుగుతాను అనమాట. ది మోస్ట్ హ్యాపీయెస్ట్ మూమెంట్ ఇన్ యువర్ లైఫ్ ఇప్పటి వరకు, త్రూ అవుట్ ది లైఫ్? నా పిల్లలు పుట్టినప్పుడు, అవునా? వాళ్ళు చూసుకున్నప్పుడు, స్టిల్ ఇప్పటికి కూడా. అంటే వాళ్ళకి ఏది కావాలన్నా ఎట్లా అయినా సరే నా పిల్లల్ని నేను చూసుకున్నప్పుడు, వాళ్ళు పుట్టినప్పుడు హ్యాపీస్ట్ లైఫ్. అంతే, వాళ్ళు పుట్టిన దగ్గర నుంచి మిగతాది మొత్తం ఇట్లా లైఫ్ చేంజ్ లైఫ్ అంతా. సో నా ప్రాబ్లమ్స్ కాకుండా రిమైనింగ్ హ్యాపీగా ఉన్నదంటే నా పిల్లల గురించి హ్యాపీగా ఉన్నా. ఓకే, మిగతా అన్ని ప్రాబ్లమ్స్ మీకు మొత్తం నవ్వేసి కవర్ చేసేస్తున్నారండి మీరు ఇందాక నుంచి. ప్రతి ఎక్కడ కట్టేస్తున్నారు, ఎవరు కట్టేస్తున్నారు మిమ్మల్ని మాట్లాడారు? ఎవ్వరు కట్టట్లేదు అసలు. మరి ఎందుకు మాట్లాడలేకపోతున్నారు? చెప్పండి, ఏమైతుంది నాకు చెప్పండి. అసలు అలాంటిది అయితే ఏమీ లేదు. బట్ హ్యాపీ చేసుకుంటే పిల్లల విషయంలోనే, మిగతాదంతా కష్టం. ఇంకా అంతా కష్టమే కదంతా. పిల్లల దగ్గర నుంచి స్టిల్ ఇప్పటి వరకు అంత కష్టమే. ఏం అంత కష్టం వచ్చింది? కష్టం వచ్చిందని ఏం లేదు, ఇంకా జాబ్ చేసుకోమని ఇంక ఇవే ప్రాబ్లమ్స్. ఎన్ని ఎట్లా ఉన్నా సరే, నిందలున్నా బాధలున్నా కష్టాలు ఎన్ని అయినా సరే మూవ్ అని అవ్వడం ముందుకి. మూవ్ అని అవ్వడం, ఆగిపోలేరు కదా? ఆగిపోలేదు, స్టిల్ ఇప్పటి వరకు నేను ఆగిపోలేదు. ఆగిపోలేరు కాబట్టి ఇక్కడ ఉన్నారు. ఆగిపోతే ఎక్కడ ఆగిపోయేవాళ్ళు కదా ఇప్పటికి. అంతే. ఓకే, ది మోస్ట్ సాడెస్ట్ మూమెంట్ ఏంటి? అలా డాడీ చనిపోయినప్పుడు. నాన్నగారు చనిపోయినప్పుడు. ఎందుకంటే ఒక ధైర్యం అంతే డాడీ అంటే, ఒక ధైర్యం ఉంటుంది కదా ఎప్పుడు. ఐ మీన్ స్టిల్ ఇప్పటికీ అంటారు డాడీకి ఉన్న ధైర్యమే సో నిన్ను నిలబడుతుందేమో, నీకు అంత ధైర్యం ఉందేమో అంటారు మా ఫ్యామిలీ వరకు అయితే. ఎందుకంటే తను కూడా ఏదైనా ఇండిపెండెంట్గా నించొని సో ఏదైనా చేసుకునేవారు. స్టిల్ నేను కూడా అంతే, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా ఏదైనా సరే స్టిల్ ఇప్పటి వరకు కంటిన్యూ అవుతున్నా. ఏది బ్యాక్ స్టెప్ అయితే ఇలా లేదు. ఏమైంది నాన్నగారికి? ఏమైంది? డ్రింకింగ్, అట్లా డ్రింక్ చేస్తూ కొంచెం హెల్త్ బాగాక చనిపోయారు. డ్రింక్ చేస్తూ ఎప్పుడు? చిన్నప్పుడా? మీకు చిన్నప్పుడా లేకపోతే? లేదు, డాడీ చనిపోయి ఇప్పటికి స్టిల్ ఒక 12 years. 12 years అయిందా? 12 years. ఓ ఓకే. ఆయన ఉంటే ఒక ధైర్యం ఉండేది. ధైర్యం ఉంటుంది ప్రతి ఆడపిల్లకి, డాడీయే కదా ధైర్యం. అంతేగా, ఆయన తాగుతున్నా ఏం చేస్తున్నా ఆయన ఉంటే, డాడీ ఉంటే ధైర్యం అంతే. అంతే. సో ఆయన మిస్ అవుతారు, బాగా మిస్ అవుతాం. అవునా? సో అది మా పెద్ద అబ్బాయిలే చూసుకుంటా, ఎందుకంటే ఎక్కువ నాన్న నాన్న అని పిలుస్తా. పెద్ద అబ్బాయి నాన్న అని పిలుస్తారు, నాన్న చూసుకుంటున్నారు. అంతే. ఏదైనా అబ్బాయి ఉంటే మనకి తల్లికి అట్లా కేర్ చేస్తాం అనుకుంటాం కదా, వాళ్ళే ఉండరండి, వాళ్ళు కూడా వదిలేసి వెళ్ళిపోతారు. చెప్పలేము ఎవరి లైఫ్ ఎప్పుడు ఎలా ఉంటుందో తెలియదు కదా. వెళ్ళిపోతారు ఓకే, అంటే వాళ్ళు ఇండిపెండెంట్గా వాళ్ళు జాబ్ చేసుకొని ఎక్కడో ఉంటారు కదా. బట్ అందరూ అలానే ఉండరు కదా, కొంతమంది పేరెంట్స్ని వదిలిపెట్టి కూడా ఉండలేరు, కానీ చాలా వరకు ఉంటారు. ఈ విషయానికి వచ్చి నేను ఇందాక మీరు చెప్పిన మాటని ఇక్కడ కనెక్ట్ చేస్తాను. అందరూ వదిలేసిపోయే వాళ్ళు ఉండరు, అందరూ బ్రేకప్ చెప్పుకునే వాళ్ళు ఉండరు. అందుకే కదా 80-20 అన్నాను. 80-20 కష్టం, 50-50 ఓకే. దాంట్లో కూడా మంచిగా ప్రేమించుకొని పెళ్లి చేసుకుని ఈ జనరేషన్ కి వస్తే అని చెప్పా. అంటే 90 kids ఇట్లా ఏం చెప్పలేదుగా, ప్రెసెంట్ ఉన్న జనరేషన్ బట్టి నేను చెప్పా. అంటే 90s kids మంచోళ్ళు అని చెప్పలా, కానీ ఆ ప్రేమ కొంచెం బాగుంటది. భయంతో ఉండేది, పేరెంట్స్ కూడా చెప్పుకోలేము అసలు. ఎక్స్ప్రెస్ ఇప్పుడు అంటే ఎక్స్ప్రెస్ చేసి చెప్పేస్తున్నారు అసలు. అప్పుడు చూసుకోవాలన్నా కూడా భయమే కదా అసలు. మాట్లాడాలి, చూసుకోవాలి, పక్క నుంచి నడవాలన్నా భయమే అసలు. ఇప్పుడు అట్లా కాదుగా. అందుకని ఇప్పుడు ప్రేమ కల్తీ ప్రేమని కాదు, అంత ఈజీ అయిపోయింది. ఈజీగా దొరకడం కూడా ఈజీగా దొరికేస్తుంది. సో అందువల్ల చాలా వరకు నార్మల్గానే ఉంది, అంతే. నార్మల్గా ఉంది, విడిపోతున్నారు అంతే. సో ఉండే జనరేషన్కి మీరు ఇచ్చే సజెషన్ ఏంటి ప్రేమ విషయంలో? సజెషన్ ఏముంటుంది, ప్రేమిస్తే వదలొద్దు, సిన్సియర్గా ప్రేమించమని చెప్తాం అంతే. వదిలేయడానికి దానికి ప్రేమ ఎందుకు?
ఇప్పుడు ఎంతవరకు నాకు ఇంతవరకే ప్రేమిస్తాను, ఇంతవరకే ఉంటాను అని చెప్పేసి కొంతమంది అట్లానే మాట్లాడుకున్నాను. ఎందుకంటే నేను విన్నాను కూడా. సో జస్ట్ నీతో నాకు నార్మల్గానే ఉంటాను, తర్వాత నాకు పెళ్లి చేసుకుంటాను వేరే అనేవాళ్ళు కూడా ఉన్నారు. మాట్లాడుకుంటారు ఇప్పుడు, అవన్నీ చాలా ఇప్పుడు కామన్గా మాట్లాడేసుకున్నారు. ఇంతవరకే ఉంటాను, సో నువ్వు ఒప్పుకుంటే ట్రావెల్ చేద్దాము రిలేషన్, లేదంటే లేదు. ఒక అండర్స్టాండింగ్ ముందే వచ్చేస్తున్నారు. అది కూడా మంచిదే ఏమో కదా. చేతులు కోసుకోవడాలు, గొంతులు కోసేయడాలు, యాసిడ్లు పోయడాలు ఉండవు ఏది. కొంతమంది ఏంటంటే వాళ్ళకి అంత అనుభవం ఉండదు కదా. ఒక అమ్మాయిని ప్రేమించేసి లేదా ఒక అబ్బాయిని ప్రేమించి ఫిక్స్ అయిపోయారంటే ఇంకా అదే, ఇంకా ఊహల్లోనే ఫిక్స్ అయిపోయి అట్లా ఉండిపోతారు చూడు, వాళ్ళకి పెయిన్ గట్టిగా ఉంటుంది. పెయిన్ ఉంటుంది, వాళ్ళు క్యారీ చేస్తారు. ఇలా ఈజీగా మాట్లాడుకున్న వాళ్ళు ప్రశాంతంగా ఉండాలనుకున్న వాళ్ళు ఉంటారు, వెళ్ళిపోతారు అంతే. ఇది బెటర్ ఏమో నన్ను అడిగితే. మన 90s కిడ్స్ లాగా అక్కడే ఉండిపోవడము, ఏడ్చుకుంటూ ఉండడము, లేకపోతే నాకు బ్రేకప్ అయిపోయింది నేను అది వదిలేసి రాలేకపోతున్నానని ఆగిపోవడం కంటే అంతే, ఇగో ఇక్కడ దాకే పెట్టుకుందాం, ఇది అయిపోతే మనం వెళ్ళిపోతాం. ఇంకా చాలా వరకు అయితే అలానే ఉన్నారండి. కొంతమంది చాలా వరకు ముందుగా ఎందుకు అంత ఈజీ అయిపోయింది లవ్ అంటే, ఈజీగా దొరికేస్తుంది ప్రేమ. ఇప్పుడున్న జనరేషన్ మారిపోతుంది, కాలానుగుణంగా అన్ని మారుతూ ఉండాలి, అది కూడా మారుతుంది. అప్పట్లో కోటలు కట్టారు, ఇప్పుడు ఫోన్లు కాలంలోనే కోట్లు కడుతున్నారు. ఫోన్లు చాటింగ్ లోనే కోట కట్టేస్తారు, కోట్లు కట్టేసి పంపించేస్తాను నీకోసం ఈ కోట కట్టాను. మీకు ఇప్పటివరకు వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటి మీ వీడియోస్ దగ్గర నుంచి? బెస్ట్ కాంప్లిమెంట్ అంటే నేను అసలు కామెంట్ చూడడం చాలా రేరు ఫస్ట్ ఆఫ్ ఆల్. నేను అవునా, అసలు ఎప్పుడు పట్టించు కదా. చూస్తాను, ఒక్కొక్క రోజు చూస్తాను, కానీ రోజులో 1 day 2 days చూస్తాను కంపల్సరీ. కానీ తక్కువ, మ్యాక్సిమం పాజిటివ్గా పెట్టిన వాళ్ళే ఎక్కువ, కానీ నెగిటివ్గా చాలా తక్కువ. స్టార్టింగ్లో వచ్చాయి, ఓన్ వాయిస్ స్టార్టింగ్లో వచ్చాయి. ఓకే, నీకు అవసరమా ఇవన్నీ, పెళ్ళి అయిపోయింది కదా, నీ మొగుడు వదిలేసాడా, లేకపోతే ఇంకెవడన్నా నీకు హ్యాండ్ ఇచ్చాడా, ఇట్లాంటి కామెంట్సే వచ్చాయి ఓకే స్టార్టింగ్లో. ఇప్పుడైతే నాకు తెలిసి ఎవరు అంత పెట్టలా, ఎవరో ఒకరు ఇద్దరు ఉంటారు. అందరికీ మనం నచ్చాల్సిన అవసరం లేదు కదా. ఓకే, ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా నచ్చుతాము. సో అందులో నేను మంచిగా తీసుకుంటాను చెప్ప, వాడు పెట్టాడని చెప్పి ఒక్క కామెంట్ కోసం నేను హెడ్డాక్ తెచ్చుకోను, అసలు పట్టించుకోవట్లేదు. కానీ స్టార్టింగ్ లో పెట్టేవాళ్ళు, బాగా పెట్టేవాళ్ళు. అప్పుడు ఇబ్బంది పడేవారా, మొగుడు వదిలేసాడా, ఇంకెవరైనా హ్యాండ్ చాలా ఘోరంగా పెట్టేవాళ్ళు. ఇప్పుడు ఒక కామెంట్కి మనం రెస్పాండ్ అవుతామండి, వాడు ఇంకో కామెంట్ ఇంకా వల్గర్గా పెడతాడు, దానికి రెస్పాండ్ అవుతాం. వచ్చేసి ఇంకో 10 మంది చాలా వల్గర్గా పెడతారు, దానికి రెస్పాండ్ అయ్యి ఎందుకు అంత హెడ్డక్ అవసరమా? ఒకదానికి రెస్పాండ్ అవ్వకుండా వాడు పెట్టిన 10 మెసేజ్లకి 10 రోజులు రెస్పాండ్ అవ్వకుండా ఉంటే 11 రోజు ఖచ్చితంగా పెట్టాడు. కానీ వాడికి అంత బుద్ధిని చూడండి, ఎలాగైనా సరే నెగిటివ్ కామెంట్ పెట్టాలి, వాడు ఫీల్ అవ్వాలి నా వల్ల. ఉంటారండి, అందరూ ఒకలా ఉండరు, అందరి మైండ్ సెట్ ఒకలా ఉండవు, ఒకలా ఆలోచించరు. కొంతమంది అమ్మాయిలే వేరే ఐడీస్ క్రియేట్ చేసుకుని అబ్బాయి ప్రొఫైల్ పెట్టుకొని పెట్టేవాళ్ళు కూడా ఉంటారు. అవునా, మీకు ఎట్లా తెలిసింది? ఇలా అంటే అనుభవం ఉందా? అనుభవం ఉందంటే కొంతమంది మా రిలేటివ్స్లోనే నేను చూసాను. మీకు బయట వాళ్ళు కాదు, నాకు మళ్ళీ కూడా క్లారిటీ ఒకటి ఏమొచ్చిందంటే, మా ఫ్రెండ్స్ రిలేటివ్స్లో వేరే ఐడి క్రియేట్ చేసి ఇట్లా బ్యాడ్గా పెట్టడం, సో చూసా, తెలిసింది. సో తెలిసింది. వామ్మో, మీ చుట్టూ ఉండే వాళ్ళే మీకు చాలా చెప్పాను నాకు శత్రువులు ఎక్కువ అని. శత్రువులు ఎక్కువ? వామ్మో, చంపేస్తారా? అలాగని ఫ్రెండ్స్ కూడా చాలా మంది ఉన్నారు, ఎక్కువగా సపోర్ట్ చేసే వాళ్ళ ఫ్రెండ్స్ ఉన్నారు, అలానే శత్రువులు కూడా ఉన్నారు. ఎక్కడ పడిపోతే ఆనందంగా నవ్వుకుందామా ఉంటారండి, ఎందుకు ఉండరు, డెఫినెట్లీ ఉంటారు. వాళ్ళు కూడా మంచిదేమో, వాళ్ళు అలా ఉండడం బట్టే మనం ఇంత పొజిషన్లో ఉన్నామని ఒక్కొక్కసారి అనిపిస్తుంది. మనకు అంత పెయిన్ ఉంది కాబట్టి ఇప్పటి వరకు ఇంతలో నిలబడ్డామని అనిపిస్తుంది. కష్టాలు రావడం కూడా చాలా మంచిదే మనిషికి, ఆ కష్టాల వల్లే కదా ప్రతిదీ మనకు తెలుస్తుంది ఎవరు ఏంటనేది. నాకైతే చాలా బాగా తెలిసింది. చాలా చెప్పుకుంటే తగ్గుతుంది అంటారు కదా, అట్లా ఎవరికైనా చెప్పుకోబుద్ది అవుతుందా మీకు? నాకే చెప్పాల్సిన పని లేదు, మామూలుగా అట్లా ఎవరికైనా చెప్తారా? నాకు ఆ పెయిన్ కనిపిస్తుంది. ఏం బాధలు? ఏమి నార్మల్ రొటీన్ బాధలే కదా ఎప్పుడు. రొటీన్ బాధలేనా? శత్రువులు ఉన్నారన్నారు, వాళ్ళే తొక్కేస్తారన్నారు. ఇదంతా అంటే నేను ఒక రొటీన్ గా తీసేసుకున్నా అసలు. మీరు దాన్ని అంత పెద్దదాన్ని కూడా అంతే మరి అట్లనే తీసుకున్నా, ఈజీగానే తీసుకున్నా. ఎందుకంటే ప్రతి నాకు వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేసాం అనుకో, మనం ఉన్న బాధను చెప్పుకుంటే వాళ్ళకి మనం చీప్ అయిపోతాం, కంపల్సరీ చీప్ అయిపోతాం. అవసరమా? ఎవరికో మన బాధలు చెప్పుకొని మనం చీప్ అవ్వడం ఎందుకు? ఇంకో 10 కామెంట్లు పెడతారు, అవసరం. అంటే మనం బాధపడే ఓదార్చే వాళ్ళకంటే నవ్వుకునే వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. అందుకే ఏదైనా సరే నేను ఎక్స్ప్రెస్ చేయను.
ఇప్పుడు ఈ పెయిన్ ఈ బాధ ఖచ్చితంగా నాకు ఉంది అంటే నేనే ఓకే అట్లీస్ట్ నేను ఇంట్లో వాళ్ళకి వచ్చి నా పిల్లలు కూడా చెప్పాను, ఎవరికి చెప్పాను. ఓకే ఈ పెయిన్ ఉంది, దాని నుంచి ఎలా రిలీవ్ అవ్వాలని చూస్తాను అంతే. మీ పిల్లలు చూస్తారా మీ వీడియోస్? చూస్తారు. ఏమంటాడు పెద్దబాబు? ఆల్మోస్ట్ డిప్లొమా కాబట్టి తను కూడా అర్థమవుతూ ఉంటాయి అన్ని. అర్థమైపోతారు. ఫ్రెండ్స్ కూడా అంటూ ఉంటారు ఎందుకు మమ్మీ ఇలా చేస్తుంది, ఓకే ఎంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఎందుకు అలా చేస్తుంది. మా అబ్బాయి కూడా అంటూ ఉంటాడు ఏమైందమ్మా ఎందుకు అట్లా చేస్తున్నా, మా ఫ్రెండ్స్ ఇలా అడుగుతున్నారు అంటారు. నేను ఒకటే చెప్తాను, సో ఇట్లా చేయడం వల్ల ఓకే మంచిగా ఉంది, అలాగని చెప్పి అందులో వల్గారిటీ ఏం లేదు కదా. వల్గారిటీకి సంబంధం లేదులేండి. కొంతమంది ఏంటంటే డ్రెస్సింగ్స్ కూడా చూస్తూ ఉంటారు. అవును ఖచ్చితంగా మీరు మేనేజ్ చేసుకుంటారు కదా దాంట్లో. ఏం ఆల్మోస్ట్ మీ డ్రెస్సింగ్ బాగానే ఉంటుంది, దాని గురించి కామెంట్లు పెట్టాలన్నారే ఏంటి మళ్ళీ? డ్రెస్సింగ్స్ కొంతమంది ఎక్కువ డ్రెస్సెస్ శారీస్లో చేస్తాను. జీన్స్ వేసుకున్నాను అనుకో, జీన్స్లో ఒక వీడియో వచ్చింది అనుకో లేదా ఒక పిక్ వచ్చింది అనుకో, తీసుకోలేరు కొంతమంది ఫాలోవర్స్. వద్దండి మీరు శారీస్లోనే బాగుంటారు, శారీస్లోనే చెయ్యండి, జీన్స్ వద్దు అంటారు. అంటే కొంతమంది ఇలా ఉన్నారు తీసుకోలేరు కొంతమంది, కానీ ఎప్పుడు ఒకేలా ఉంటే ఎలా అని చెప్పేసి నేను మారుస్తూ ఉంటారు అప్పుడప్పుడు. ఇక్కడమే పట్టించుకోరు, కామెంట్లు అనే వాళ్ళు పట్టించుకుంటారా మీరు? అంటే పట్టించుకుంటా అంటే చూస్తూ ఉంటాను, కంపల్సరీ పట్టించుకుంటారు, కంపల్సరీ చూస్తూ ఉంటాను నేను, చూడకుండా అయితే ఉండను. చూస్తారు, తీసుకోవాలా వద్దా అనేది మీరు ఆలోచించి ఏదైనా పాజిటివ్ పెట్టినా నెగిటివ్ పెట్టినా ఖచ్చితంగా నేను చూస్తాను, అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకుంటాను, కానీ మ్యాక్సిమం అయితే తీసుకోను. ఎందుకంటే పెట్టేవాళ్ళు ఎట్లాగానే పెడతారు, మనం తొక్కడానికి చూసేవాళ్ళు. ఇదిగో నేనేమన్నా అంటే ఏం బాధలు లేవు రెగ్యులరే అంటారు, మళ్ళీ తొక్కడానికి చూసేవాళ్ళు. ఇప్పుడు సోషల్ మీడియాలోకి వచ్చేటప్పటికి చాలామంది మనకు పోటీ ఉంటారండి. దీన్ని ఎలాగ మనం బ్లేమ్ చేయాలి, ఎలా బ్లేమ్ చేస్తే తను ఒకవేళ వీడియోసే ఆపాలనుకో ఎలా బ్లేమ్ చేయాలి, ఎలా నిందలేయాలి అనే వాళ్ళే చూస్తారు. ఇప్పుడు సపోజ్ మీ విషయానికి వచ్చేటప్పటికి మిమ్మల్ని ఎలా బ్లేమ్ చేయాలని కొంతమంది చూస్తారు, అలాగే మీరు ఫేస్ చేసి కూడా ఉంటారు. అలాగే నేను కూడా చాలా వరకు చేశారు. అది కూడా బీయింగ్ ఏ ఉమెన్ అండ్ మదర్ కూడా కదా, ఇంకా కొంచెం ఎక్కువ ఫేస్ చేసాను. చాలా ఫేస్ చేశాను, ఫేస్ చేసి స్టిల్ ఇప్పటి వరకు నిలబడ్డా. సో ఎన్ని వచ్చినా సరే ఆగకూడదు అనేది నా కాన్సెప్ట్ అంతే. కష్టాలు అంతకంటే దారుణమైన కష్టాలు నేను ఆల్రెడీ పెయిన్ పడి 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 ఉన్నా. ఇప్పుడు నాకు ఏది వచ్చినా సరే ఓకే దాని నుంచి ఎలాగ గెటిన్ అవ్వాలని చూస్తాను తప్ప అది అంతగా ఇంక నేను తీసుకోవడం ఇంకా అలవాటు అయిపోయింది. ఇంక నాకు ఆల్రెడీ దారుణమైన కష్టాలు చూసేసాను. ఆ కష్టం ఏంటని అడిగితే చెప్పరు, ఏమీ లేదు అదిగో అదే కాదు, దారుణమైన కష్టం చూసారు. డెత్ స్టేజ్ వరకు వెళ్ళొచ్చాను, హెల్త్ విషయంలో డెత్ స్టేజ్ వరకు వెళ్ళొచ్చాను. అంతవరకు మనకు సాడ్ ఉండదు, ఇంకేముంటుంది చెప్పండి. ఓకే అంటే సర్జరీ కొంచెం స్టమక్ పెయిన్ వస్తే సర్జరీ అయింది, ఐసీలో ఒక 5 days ఉన్నా. సో క్రిటికల్ పొజిషన్లో 50-50 ఛాన్స్ డాక్టర్స్ ఇస్తారు. సో కానీ మళ్ళీ దేవుడు మళ్ళీ నాకు ఊపిరి పోసి పంపించేశాడు. ఇంకంతకంటే ఇంకేముంటో చెప్పండి. చావు అంచుల వరకు వెళ్ళొచ్చాను. చావు అంచుల వరకు వెళ్ళొచ్చారు కాబట్టి ఇంకేది అంత భయపెట్టట్లేదు. నిన్ను వచ్చినా సరే మోన్ అవ్వడం తప్ప ఇంకేం చేయను నేను. ఫోన్లేండి, మాకు కూడా అదే కావాలి, ఇలానే వీడియోస్ చేస్తుండండి, ఇంకొంచెం నవ్వించడానికి ప్రయత్నించండి. అందరూ అట్లనే అంటారు, బట్ చేస్తారు. ఉన్నాయి సాంగ్స్ ఉన్నాయి మధ్య మధ్యలో, కానీ ఎక్కువగా ఇవే కదా చూస్తూ ఉంటారు. వైరల్ అయ్యేది ఇవే కదా. సో ఇవే ఎక్కువగా నాకు వద్దండి ఇలా ఏడవకండి ఏమైంది. కొంతమంది కామెంట్స్ అంటే నేను పెళ్లి చేసుకుంటారండి మిమ్మల్ని కామెంట్స్. సో మీ హస్బెండ్తో మీకు గొడవలా, నేనే పెళ్లి చేసుకుంటాను, మిమ్మల్ని బాగా చూసుకుంటానండి. ఏంటో నవ్వు వస్తుంది నాకైతే, నేను నార్మల్గా చేస్తున్నాను. అంత ఇష్టపడే వాళ్ళు ఉన్నారంటే గొప్పే కదా. ఉన్నారు, మీరు ఏడిస్తే చూడలేని వాళ్ళు, మీ డైలాగ్ చూసి బాధపడే వాళ్ళు ఉండడం గొప్పే కదండి. ఎంత చూసినా ఎట్లా పోతుంది ఆ పిల్లని చూసే వాళ్ళకంటే ఏదో పాపం ఏడుస్తుంది బాధ ఉన్నట్టుందేమో అని చెప్పేసి పలకరించడానికి ఎంత బాధ ఉన్నా మనం ఒకరికి పర్టికులర్గా పెయిన్ అన్నీ చెప్పేసాం అనుకో వాళ్ళకి ఖచ్చితంగా చులకన అయిపోతామండి. 100% చెప్పకూడదు. ఎందుకంటే వాళ్ళకి చెప్పారు అంటే అది ఇంకొకరు చెప్తారు, చాలా వరకు చీప్ అయిపోతూ ఉంటాం. నేను అది బాగా నేర్చుకున్నాను నేను. ఓకే ఎంత ఉన్నా సరే మనలోనే ఉంచుకోవాలి, బయటికి మాత్రం నవ్వుతూనే ఉంటాను. కానీ ఎన్నున్నా ఎవరికి ఎందుకు నా ఫ్యామిలీ వరకు నేను ఏది చెప్పాను నేను. సో ఓకే తను బాగానే ఉంది హ్యాపీగానే ఉంది అనుకుంటారు తప్ప సో నా పెయిన్ తెలియదు, నేను ఎప్పుడు చెప్పను కూడా. ఫ్రెండ్స్ కూడా మోసం చేసే వాళ్ళు ఉంటారు ఖచ్చితంగా. మన దగ్గర అన్నీ తెలుసుకొని వేరే వాళ్ళకి వేరే ఎక్స్పెక్ట్ చేసే వాళ్ళు ఉన్నారు. ఆల్రెడీ అది ఫేస్ చేశాను కూడా నేను. ఓ మీ ఫ్రెండ్స్లోనే ఫ్రెండ్స్
అన్నీ ఫేస్ చేశాను. మన పక్కనే ఉండి మనలో ఓదార్చి మనవన్నీ తెలుసుకొని మొత్తం అందరికీ స్ప్రెడ్ చేసి మనల్ని తొక్కేసేసి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. లాస్ట్కి నాకు మన పక్కన ఉన్న వాళ్ళే మనల్ని చేశారు అంటే అసలు నాకు తీసుకోలేకపోయాను. అసలు చాలా తీసుకోలేకపోయాను. ఎంత బెస్ట్గా ఉండి అలా చేశారు అని తీసుకోలేకపోయాను. కొన్ని రోజులైతే అసలు నాకు నేనే ఎలా అయిపోయాను కూడా నాకు తెలియట్లేదు. అలా అయిపోయాను నేను. ఉంటారు. సో అది కూడా మన మంచిగాని నా మంచికే. ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనేది ఇంకా గట్టిగా డిసైడ్ అయిపోయాను. ఇంతకుముందు అయితే అందరూ మన వాళ్ళే అని అందరినీ నమ్మేసేదాన్ని నేనైతే. 100% ప్రతి ఒక్కరూ మన వాళ్ళే. వాళ్ళు నవ్వుతూ మాట్లాడుతుంటే ఓకే మనం అంటే ఇష్టం, నవ్వుతూ మాట్లాడుతూ మన వాళ్ళే అని అందరినీ నమ్మేసేదాన్ని. ఇప్పుడు అది కూడా ఎవరిని అందరినీ దూరం పెట్టేశాను. హాయ్ బాయ్ పలకరిస్తాం, అంతే, వదిలేస్తాం. ఎంతవరకు అంటే అంతవరకే ఉంటున్నా ఇప్పుడు. అదే మంచిది. అలా ఉండడమే అందరికీ మంచిది. అందరికీ మంచిది, నాకు అంతకన్నా మంచిదని ఫిక్స్ అయిపోయాయి ఇంకా నేను. అది మీ గోల్ ఏంటి? నా గోల్ అంటే చదువుకునేటప్పుడు నేను చక్కగా డిపార్ట్మెంట్స్లో జాబ్ చేయాలి ఉండేది. బట్ అది నాకు ఆ ఛాన్స్ రాలే. అంటే ట్రై చేశాను, 1.5 మార్క్లో పోయింది. అబ్బా, అంటే రాకపోయినా పర్లేదు కానీ దగ్గరికి వచ్చి పోతే చాలా పెయిన్ అండి అది. అది మాత్రం నిజం. అది ఇప్పటికీ నేను మర్చిపోలేను ఇంకా. అదే కదా, 1/2 మార్క్ 1.5 మార్క్ అంటే ఘోరంగా అసలు. ఒక్క మార్క్ ట్రై చేసి ఇంకా మనకు రాదని చెప్పేసి ఇంక వదిలేసా. ఓకే. సో అలాంటివి ఇంకా ఇప్పుడు ఇంక ట్రై చేయలేను ఇంకా రన్నింగ్ అది మనం చేయలేంగా. సో అందుకని చెయ్యొచ్చు ప్రాక్టీస్ అయితే. సర్జరీస్ అయ్యాయి కాబట్టి కొంచెం ఇబ్బంది కదా, సో చేయలేము. అందుకని ఇంకా నేను స్కిప్ చేశాను. ఇంకా ఇంకేమీ లేదు. గోల్ అయితే అది ఒక్కటే ఉండేది. ఇప్పుడైతే ఏం లేదు. లైఫ్లో రొటీన్ రన్ అవ్వడమే ఇంకా. అంతేనా? ఒకరు పిల్లలు ఒకవేళ చేస్తాను అంటే వాళ్ళ ఇష్టం. బట్ నాకుంటుంది, వాళ్ళు చెప్తూ ఉంటాను. సో మీ వరకు మీరు చెయ్యండి, బట్ ఇది కూడా ట్రై చేయండి అంట. డిపార్ట్మెంట్లోకి వాళ్ళని పంపించి చూసుకుందామని. అంతే కదా, బాగుంటుంది. నాకు ఎందుకో చాలా ఇష్టం. ఓకే, నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను వాళ్ళైనా మీ కళ అలా తీర్చాలని. నేను ఇన్స్టా మీ ఫ్యామిలీకి మీరు ఏదైనా ప్రేమగా చెప్పాలనుకుంటే మీ ఫాలోవర్స్కి చెప్పేయచ్చు. ఏం చెప్పాలి? అందరూ మంచిగా ఉండండి, అంతమించి ఇంకేం ఉండదు చెప్పడానికి. అందరూ మంచిగా ఉండాలి, మంచిగా ఉండాలి. మేము కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం మీరు హ్యాపీగా ఉండాలి. అనేది చెప్పలేమండి, ఏ రోజు ఎలా జరుగుతుంది అనేది మన చేతుల్లో లేదు. ఇది సో ఉన్నంత వరకు హ్యాపీగా ఉందామని చూస్తాను అంతే. ఈ రోజు మంది అవ్వచ్చు, కొంతమంది ఈ రోజు ఇలా ఉన్న వాళ్ళు రేపు కూడా వేరేలా మారిపోతూ ఉంటారు. నిన్నున్న వాళ్ళు ఈ రోజు ఉండరు, ఈ రోజు ఉన్నారు రేపు అట్లా ఉండరు. అందుకని ఎలా ఉన్నా సరే అడ్జస్ట్ అయిపోయి ఒక డిపెండ్ అవ్వకుండా స్ట్రాంగ్గా ఉండాలనేది నా కాన్సెప్ట్. యా, అలానే ఉంటారు మీరు. మేము కూడా అలా ఉండడానికి ప్రయత్నిస్తాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ అండి. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. Subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.